ఒక చేపని చెట్టెక్కమని టెస్ట్ పెడితే అది జీవితాంతం తానొక పనికిమాలిన దాన్ని అనుకుంటూనే బ్రతికేస్తుంది. మన దగ్గర ఉన్న కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్నది అక్షరాలా ఇదే. ఉదయం 6 గంటలకు బస్సు ఎక్కితే సాయంత్రం 8 గంటల వరకు ఏసీ గదిలో బట్టీలు పట్టిస్తున్నారు. ఒక 8వ తరగతి పిల్లాడి వీపు మీద తనకంటే తన పుస్తకాల బరువే ఎక్కువ ఉంది. ఆ పిల్లలకు లోకం ఎలా ఉంటుందో తెలియదు, మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎప్పుడు చూసినా ర్యాంకులు మార్కులు ర్యాంకులు మార్కులు. ఇదేనా అసలైన ఎడ్యుకేషన్? వినడానికి నీ మాటలు చాలా బాగున్నాయి శ్రీనాథ్, కానీ బయట ప్రపంచంలో కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా? లక్షల మంది రాసే ఎగ్జామ్స్ లో నెగ్గాలంటే ఆ రేంజ్ లో ఫౌండేషన్ ఉండాలి. కార్పొరేట్ స్కూల్స్ లలో క్రమశిక్షణ ఉంటుంది. ఐఐటి నీట్ లాంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం రుద్దాలి. పేరెంట్స్ లక్షలలో ఫీజు కట్టేది పిల్లల్ని టార్చర్ పెట్టడానికి కాదు, రేపు సొసైటీలో వాళ్ళు వెనుక పడిపోకూడదనే భయంతో. ఆ భయమే కార్పొరేట్ స్కూల్స్ కి ఒక పెట్టుబడి. నీ ఉద్దేశం ప్రకారం ర్యాంకులు వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందా? 100కి 100 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ కి ఇంట్లో ఓ కరెంట్ ఫ్యూజ్ పోతే పెట్టడం రాదు, ఓ సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఓ వస్తువు తెమ్మంటే తేరాదు, ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని ఎలా పలకరించాలో తెలియదు. ఫుల్ వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ నొక్కండి.